ఉంటాయని అట్లయితే మనం అటువంటి పరిస్థితులు గుండానే వెళ్తూ ఉంటున్నాం. దేర్ ఆర్ లాట్ ఆఫ్ పొలిటికల్ టెన్షన్స్ కదా. అంతేకాదు రాజ్యాల మీదకి రాజ్యాలు లేస్తూ ఉంటున్నాయి. బయటికేమో పీస్ అని చెప్తున్నారు కానీ బట్ లోపల ఎక్కడ ఎవరికి సమాధానం లేదు. వీలైనంత వరకు ఏ రాజ్యం కూడా ఛాన్స్ చిక్కితే వేరే వాళ్ళని ఆక్రమించాలి, లేకపోతే యుద్ధానికి వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంలోనే ఉన్నారు. దట్ ఈస్ వాట్ ద సిచ్యువేషన్ ఈస్. బయటికి మటుకు సమాధానము లేకపోతే పీస్ అనేటువంటి అనేకమైనటువంటి మాటలు చెప్తూ ఉంటున్నారు కానీ బట్ ఇట్ ఈస్ నాట్ లైక్ దట్ ఇంటర్నల్లీ. కాబట్టి మనం అటువంటి పరిస్థితిలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనం ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయాలు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు సెలవిస్తూ వచ్చినాడు కదా. మన జీవితం, క్రైస్తవ జీవితం ఎటువంటిదంట? ఎటువంటిది? మనం ఏం చేస్తూ ఉన్నాం? మనం ఎక్కడ ఉన్నాం? అంతరంగంలో ఉన్నామండి కదా, అవునా కదా? క్రైస్తవ జీవితం అనేటువంటిది ఒక రేస్ కదా, ఇట్స్ ఎ రేస్. పందెరంగంలో ఉన్నాం మనం కదా. మ్యారథాన్ రేస్ గురించి ఎవరికైనా తెలుసా? మ్యారథాన్ రేస్ అంటే ఏంటి యాక్చువల్గా? అవునా, అది మ్యారథాన్ రేస్. యాక్చువల్గా మ్యారథాన్ రేస్ అంటే దాదాపు నార్మల్ రేసెస్ లాగా ఉండదు. మనకి రన్నింగ్ రేస్ అంటే ఎవరు గుర్తొస్తారు? పిటి ఉషా, ఇంకా ఉసేన్ బోల్ట్ కదా, ఫాస్టెస్ట్ రన్నర్ ఇన్ ద వరల్డ్ కదా, ఉసేన్ బోల్ట్ గుర్తొస్తుంది. కానీ ఉసేన్ బోల్ట్ ఎన్ని మీటర్స్ పరిగెత్తాడు? 100 మీటర్స్ అంతే. 100 మీటర్స్ హార్డ్లీ 150 మీటర్స్ అంతే, అందుకంటే ఎక్కువ పరిగెత్తలే కదా. కానీ ఈ మ్యారథాన్ అనేటువంటిది చాలా కష్టమైనటువంటిది, అర్థమైందా? దాదాపు 26 మైల్స్ పరిగెత్తాలి. అంటే మన కిలోమీటర్లు చెప్పాలంటే దాదాపు 42.5 కిలోమీటర్లు పరిగెత్తాలి మ్యారథాన్ రేస్ అంటే. ఈ రేసులు కూడా ఎట్లా జరుగుతాయంటే ట్రాక్స్ మీద జరగవు. ఎక్కడ జరుగుతాయంటే రోడ్ల మధ్యలో, రోడ్లలో, సిటీలో, వాటిలో జరుగుతాయి. బాగా ఏముంటే తారు కాంక్రీట్ వేసినటువంటి రోడ్ల మీద కదా ఎండలో పరిగెత్తాల్సి వస్తుంది. ఇట్స్ ఎ వెరీ హార్డ్ రేస్ అనమాట కదా. కాబట్టి నేను ఒక స్టోరీ చెప్తాను. స్టోరీలు బాగా అలవాటు. మనం కూడా అంటే ఇది యథార్థంగా జరిగినటువంటి సంగతి. సో ఐ జస్ట్ రిమైండ్ అబౌట్ హౌ ఇట్ ఈస్ మ్యారథాన్ రేస్ అనేటువంటిది కదా. 1984లో సమ్మర్ ఒలింపిక్స్ జరుగుతూ వచ్చినాయి. ఎక్కడంటే లాస్ ఏంజలస్లో సమ్మర్ ఒలింపిక్స్ జరుగుతూ వచ్చినాయి. అమెరికాలో చలి ఎంత ఉంటుందో వేడి కూడా అంతే ఉంటుంది, బాగా కొడుతుంది ఎండ. కాబట్టి ఈ లాస్ ఏంజలస్లో సమ్మర్ ఒలింపిక్స్ జరిగినప్పుడు స్విస్ నుంచి ఒక కాంపిటీటర్, ఒక ఆమె పేరు గ్యాబ్రియల్ ఆండర్సన్. ఆమె ఏం చేస్తూ వచ్చిందంటే మ్యారథాన్ రేస్లో పాల్గొంటూ వచ్చింది. పాల్గొనింది, ఆమె పరిగెత్తా ఉంది. మ్యారథాన్ రేస్లో స్టార్ట్ అయింది, మ్యారథాన్ రేస్ పరిగెత్తా ఉంది. చాలా దూరం పరిగెత్తిన తర్వాత ఆమెకి ఏమైపోయిందంటే ఈ ఎండ వేడిమికి డీహైడ్రేషన్ అయిపోయి సో చాలా బాడీ సహకరించక చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితిలో ఉంది. అయినప్పటికీ కూడా ఆమె డీహైడ్రేషన్కి వాళ్ళకి ఏం చేస్తారంటే వాటర్ ఇస్తూ ఉంటారు, తర్వాత లైక్ సప్లిమెంట్స్ ఇస్తూ ఉంటారు, మధ్యలో వాటర్ బాటిల్స్ అందిస్తూ ఉంటారు మ్యారథాన్ రేస్లో. సో ఆమె అది తాగుతుంది కానీ బట్ స్టిల్ ఆ హీట్కి ఆమె ఏమైపోతుందంటే ఇంకా డీహైడ్రేట్ అయిపోతుంది. పోన్ ఏమైపోయిందంటే ఒక కాలు ఆమెకి అంటే క్రాంప్స్ వచ్చేసినాయి. షీ కాంట్ బి ఏబుల్ టు రన్, షీ కాంట్ బి ఏబుల్ టు మూవ్ ఫార్వర్డ్. లిటరల్గా ఒక కాలుని పాక్కుంటూ తీసుకెళ్తాం అనమాట. మ్యారథాన్ రేస్లో ఉన్నటువంటిది ఏంటంటే దెర్ విల్ బి ఆల్వేస్ ఎ మెడికల్ హెల్ప్. కానీ ఒక్కసారి నువ్వు ఆ మెడికల్ హెల్ప్ తీసుకున్నావు అంటే, ఎవరైనా వచ్చి నిన్ను పట్టుకున్నారంటే యు ఆర్ డిస్క్వాలిఫైడ్ ఫర్ దట్ రేస్. అంటే నువ్వు అంత దూరం పరిగెత్తి కూడా వేస్ట్ అనమాట, డిస్క్వాలిఫై అయిపోయినట్టే, అర్థమైందా? సో నువ్వు ఏం చేయాలంటే ఫైనల్గా గమ్యం చేరాలంతే. యూ హ్యావ్ టు రీచ్ ద గోల్. 42.5 కిలోమీటర్స్ నువ్వు పరిగెత్తాలంతే. సో ఒక పక్క మెడికల్ టీం అంతా రెడీగా ఉంది, పరిగెత్తా ఉంది, వస్తూ ఉంది ఆమెతో పాటు. షీ వాజ్ విల్లింగ్ టు టేక్ దట్. బట్ ఆమె ఏం చేస్తూ ఉందంటే, నేను ఆ వీడియో చూసి యాక్చువల్గా యూట్యూబ్లో ఉంటుంది చూడండి. ఆమె కానీ ఏం చేస్తూ ఉందంటే ఇంకా కొద్ది దూరమే ఉంది. ఆ దూరంలో ఉన్నప్పుడు ఆమె ఏం చేస్తూ ఉందంటే అంత బాధ ఉన్నప్పటికీ కూడా షీ డజంట్ వాంట్ టు డిస్క్వాలిఫై ఇన్ దట్ రేస్. అట్లే ఈడ్చుకుంటా వెళ్ళిపోయి ఆ యొక్క ఫైనల్ ఎక్కడైతే పోస్ట్ ఉంటుందో అంటే లైక్ ఫైనల్
అక్కడికి వెళ్ళిపోయేసి అక్కడ కుప్పకూలిపోతుంది అన్నమాట. అంటే ఆ యొక్క గమ్యాన్ని చేరుకున్న తర్వాత ఆమె అక్కడ కుప్పకూలిపోతుంది. వెంటనే మెడికల్ టీం అంతా వచ్చి ఆమెని రెస్క్యూ చేస్తారు. రెస్క్యూ చేసి ఆమెకు కావాల్సినటువంటి ట్రీట్మెంట్ అవన్నీ ఇస్తారు. ఆఫ్టర్ దట్ షీ రికవర్డ్. తర్వాత కొన్ని రోజులకి షీ రికవర్డ్. అర్థమైందా? కానీ చూడండి ఎంత బాధను భరిస్తూ వచ్చిందంటే 44 మంది పరిగెత్తే ఆమె 32వ స్థానంలో వచ్చింది. అర్థమైందా? ఆమె యూజువల్గా ఈ మ్యారథాన్ రేస్ అనేటువంటిది దాదాపు 2 hours జరుగుతుంది. బెస్ట్ మ్యారథాన్ రేస్లో బెస్ట్ ఏంటంటే ఇప్పటి వరకు 2 hours 5 minutes, కానీ ఈమె 2 hours 44 minutes పరిగెత్తింది. బట్ షీ రీచ్ ద గోల్. తర్వాత ఇంకొక సంఘటన ఉంది, అది మనం గమనించినట్లయితే ఇంకొక ఒలింపిక్స్ జరిగిన ఏథెన్స్లో, గ్రీస్లో. అది కూడా మంచి ఎండాకాలంలో జరిగినాయి. అక్కడ ఒక ఆమె కాంపిటీటర్ పాల్ రాడ్క్లిఫ్ అనే ఆమె వెళ్ళింది. ఆమె కూడా సేమ్ పరిస్థితి, ఎండకి పరిగెత్తా ఉంది. షీ కాంట్ బి ఏబుల్ టు టేక్ ఇట్ అప్. బాగా డీహైడ్రేట్ అయిపోయింది. తన పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది. ఒక పక్క మెడికల్ అసిస్టెన్స్ వస్తూ ఉంది, ఆమె పరిగెత్తా ఉంది. కానీ ఆమె ఏం చేసిందంటే మధ్యలోనే తను పరిగెత్తలేక తన హస్బెండ్ని పిలిచి తన హస్బెండ్ చేయబట్టుకునేది. పట్టుకునేసి తన హస్బెండ్ తీసుకెళ్ళిపోయి మెడికల్ దాంట్లోకి తీసుకున్నారు. సో షీ హ్యాస్ బీన్ డిస్క్వాలిఫైడ్. అంటే ఆ రేస్లోంచి కంప్లీట్గా డిస్క్వాలిఫై అయిపోయింది అనమాట. ఆమె గమ్యాన్ని చేరలేకపోయింది. కాబట్టి ఈ 2 విషయాల్లో మనం గమనించినటువంటి విషయం ఏంది? ఏం గమనించినారు? అది ఇక్కడ మనం గమనించినట్లయితే 2 వ్యక్తులు ఉన్నారు, గ్యాబ్రియల్ ఆండర్సన్ అండ్ పాల్ రాడ్క్లిఫ్. వీళ్ళిద్దరిలో ఇద్దరికి సేమ్ టైప్ ఆఫ్ శ్రమే ఉంది కదా. దే ఆర్ గోయింగ్ త్రూ ద సేమ్ పెయిన్. ఆ కండిషన్స్ని బట్టి వాళ్ళకు ఉన్నటువంటి పెయిన్ అంతా కూడా సేమ్ ఉంది. కావాలంటే చూడండి, ఆ వీడియోస్ ఉన్నాయి. దే ఆర్ గోయింగ్ త్రూ ద సేమ్ పెయిన్. బట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఏమైనారంటే గ్యాబ్రియల్ ఆండర్సన్ ఏమైంది? షీ రీచ్ ద గోల్. అంతము వరకు ఆమె ఏం చేసింది? అది. ఈమె ఏం చేసింది? మధ్యలోనే అది పోరాడలేకపోయింది. తద్వారా ఏమైపోయింది? డిస్క్వాలిఫై అయిపోయింది రేస్లో. షీ వాజ్ నాట్ ఈవెన్ ఇన్ ద రేస్ ఆల్సో. ఆ పరుగు పందెంలోనే లేకపోతా వచ్చిందనమాట కదా. చూడండి, అందుకే మనం హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం గమనించినట్లయితే దానిని కొనసాగించి వాడు నాయన యేసు వైపు చూపించు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానము నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. చూడండి, మన ఎదుట ఉంచబడిన పందెములో ఎట్లా పరిగెత్తాలంట? అది చాలా ఓపిక కావాలి మనకి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు అదే చాలా మార్లు మనం వీ కెన్ సీ దిస్ మెసేజ్ సో మెనీ టైమ్స్. చూడండి, మనం గమనించుకున్నట్లయితే మార్కు సువార్త 13వ అధ్యాయం 13వ వచనం. అంతము వరకు సహించిన వాడే ఏమవుతాడంట? మనకు డౌట్ రావచ్చు, అరే మనం ఆల్రెడీ రక్షించబడ్డాం కదా. అంతం వరకు సహించిన వాడే రక్షణ పొందునని ఇక్కడ ఎందుకు రాయబడతా వచ్చింది? బట్ యూ హ్యావ్ టు బీ మనకు ముందుంచబడినటువంటి ఆ పందెంపు రంగములో అంతం వరకు సహించుకునేటువంటి వారంగా మనం ముందు రావాలి కదా. కాబట్టి ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే అంతం వరకు ఆమె సహించుకుంటా వచ్చింది. అందును బట్టి ఆమె ఏం చేస్తూ వచ్చిందంటే ఆ పందెములో గెలుస్తూ వచ్చింది, లేకపోతే ఆ పందెములో తన ముందు ఉంచినటువంటి ఆ గోల్ని రీచ్ అవుతా వచ్చింది కదా. అంతేకాదు, మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ విషయాలను ఎప్పుడు చెప్తా వచ్చినాడంటే, మీరు చదవండి 13వ అధ్యాయం మొదటి భాగం నుంచి మీరు చదివినట్లయితే అంత్య దినాలలో ఎట్లా ఉంటాయి పరిస్థితులు అని వివరిస్తా ఆయన ఈ మాటలు చెప్తా వచ్చినాడు. ఏమని చెప్తా వచ్చినాడంటే, అంతం వరకు మనం ఎట్లా ఉండాలంట? సహించేటువంటి వారంగా మనం ఉంటున్నాం. సహనంతో ఉండాలి, సహించేటువంటి వారంగా ఉంటున్నారు, ఓర్పు కలిగేటువంటి వారంగా మనం ఉంటున్నారు
అంతేకాదు చూడండి మత్తయి సువార్త 24వ అధ్యాయం 13వ వచనం. మత్తయి సువార్త 24:13. అంతము వరకు సహించిన వాడెవడో వాడే. చూడండి ఎన్నిసార్లు యేసుక్రీస్తు ప్రభు వారి మాటలు పలుకుతా వస్తున్నాడంటే, ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఆ యొక్క రాబోయేటువంటి సంగతుల గురించి వాళ్ళకి చెప్తా ఉన్నప్పుడు వాళ్ళకి చెప్పినటువంటి మాటలే ఇవి కూడా. 13వ అధ్యాయంలో కూడా మనం గమనించినట్లయితే శిష్యులే అడుగుతా వచ్చినారు. ఏమని అడుగుతా వచ్చినారంటే, ఆ దినాలు ఎట్లా ఉంటాయి, మేము ఎట్లా జాగ్రత్త పడాలి, ఏ విధంగా ఉండాలి అని చెప్పినప్పుడు ఆయన పలికినటువంటి మాటలు అదేవిధంగా చూడండి మత్తయి సువార్త 10వ అధ్యాయము 22వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 22వ వచనం. అంతము వరకు సహించినటువంటి వాడు ఏమవుతాడంట. కాబట్టి అంతం వరకు సహించేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి కదా. చూడండి యేసుక్రీస్తు ప్రభు వారు పదే పదే చెప్పినటువంటి మెసేజ్ ఇది. రక్షించబడడం కరెక్టే, అందుకే మనం చూస్తూ వచ్చాం. రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం. పిల్లలమైన దేవుని వారసులమే. ఆడికి అయిపోయిందా? అయిపోలే. క్రీస్తుతో కూడా శ్రమపడిన వారైతే క్రీస్తుతోటి అది. కాబట్టి మనం క్రీస్తు తోటి వారసులం కావాలంటే మనం ఏం చేయాలా? శ్రమపడాలా, శ్రమల్లో సహించుకోవాలా, శ్రమల్లో ఓర్పు కలిగి జీవించాలా. అదే భక్తులు అదే చేస్తూ వచ్చినారు కదా. చూడండి ఈ మాటలు పదే పదే చెప్పబడతా వచ్చినాయి. అందుకే చూడండి యాకోబు భక్తుడు కూడా ఈ మాటల్ని జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. యాకోబు గ్రంథము యాకోబు పత్రిక 5వ అధ్యాయము, యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం. 10-11 చదువు. చూడండి ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే యాకోబు భక్తుడు ఇక్కడ ఈ పేర అంటే ఈ 5వ అధ్యాయంలో ఈ డిఫరెంట్ సంగతుల గురించి ఆయన అనేక రకాలైనటువంటి సంగతుల గురించి ఆయన చెప్తా వచ్చినాడు. మొదటి 6 వచనాలు మనం గమనించినట్లయితే ధనవంతుల గురించి, రిచ్ పీపుల్ గురించి చెప్తా వచ్చినాడు. అదేవిధంగా 7వ అధ్యాయం 7వ వచనం నుంచి 11వ వచనం గురించి వరకు మనం చూసినట్లయితే దేవుని రాకడ గురించినటువంటి సంగతుల గురించి ఆయన తెలపరుస్తూ వచ్చినాడు కదా. కాబట్టి ఆ తర్వాత మనం గమనించినట్లయితే మనము ప్రార్థన ఏ విధంగా చేయాలి, ప్రార్థనా పరులంగా ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయాల గురించి చెప్తా వచ్చినాడు. తర్వాత మనము చివరి 19-20 వచనాలు చూసుకున్నట్లయితే ఈ యొక్క లోకములో దేవుణ్ణి ఎరగనటువంటి వారి గురించి మనం ఎట్లా కన్సర్న్ కలిగి ఉండాలి, వాళ్ళని ఏ విధంగా రెస్క్యూ చేయాలి అనేటువంటి విషయాల గురించి చెప్తా వచ్చినాడు. కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా ఈ పేర అయితే మనం గమనించినట్లయితే దేవుని రాకడ గురించినటువంటి సంగతులను చెప్తా ఆయన ఏం చెప్తా వచ్చినాడంటే, సహించిన వారు ఏమంట, సహించిన వారు ఎవరంట, ధన్యులంట. కాబట్టి సహించుకున్నటువంటి వారు ధన్యులు. కాబట్టి మనం సహించుకునేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. అందుకే ఇక్కడ ఎవరిని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు, మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి, ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు కదా. ఎవరిని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు, యోబు భక్తుడిని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. మనకందరికి కూడా యోబు గురించి తెలిసినటువంటి కథే, అందరికీ మనకు తెలుసా అందరు కదా. యోబు ఎట్లా ఉన్నాడంట, హీఈస్ అ డామ్ రిచ్ గై కదా. లిటరల్గా చెప్పాలంటే ఈజ్ ఎ వెరీ రిచ్ గై కదా. అంతేకాదు ఆయనకి చాలా ఆస్తి ఉంది కదా. చూడండి యోబు గ్రంథం 1వ అధ్యాయము మనం గమనించినట్లయితే 2వ వచనం నుంచి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండేది కనుక తూర్పు దిక్కు జనులందరూ
చూడండి, తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉన్నాడు. అంటే అప్పట్లో ఫోర్బ్స్ లిస్ట్లో ఆయన ఉన్నాడు కదా, యోబు ఫోర్బ్స్ లిస్ట్లో ఉన్నాడు కాబట్టి అంత రిచ్ గాయ్ కదా, అంతగా యోబు ఉంటా వచ్చినాడు. కానీ ఆయన యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే దేవుని కొరకే ఎంతగా సహించుకుంటా వచ్చినాడు అనేటువంటి విషయాల్ని మనం తర్వాత మనము యోబు గ్రంథం అంతట్లో కూడా మనం చూసుకున్నట్లయితే ఆయన గురించి చదివినప్పుడు, ఆయన గురించి విన్నప్పుడు మనము ఆయన ఎంతగా సహించుకున్నాడు అనేటువంటిది మనం చూడవచ్చు. ఎంత ఓర్చుకుంటా వచ్చినాడు కదా, ఒక్క క్షణంలో అంట కదా. ఎందుకు? దేవుని కొడుకు నిలబడినందుకు ఒక్క క్షణంలో ఏమైపోతా వచ్చింది, అన్ని నాశనం అయిపోతా వచ్చినాయి. తన కళ్ళ ముందే కుమారులు అందరు ఆడ కూర్చో ఉన్నాడు, ఎక్కడ టెంట్లో కూర్చో ఉన్నాడు పాపం కదా. వస్తా ఉన్నారు, చెప్తా ఉన్నారు ఏంటి అయిపోయి ఆస్తి అంతా పోయింది, లేకపోతే ఒంటలన్నీ పోయినాయి, గొర్రెలన్నీ పోయినాయి, తర్వాత ఎవరు పోయినారు, కుమారులు కుమార్తెలన్నీ పోయినాయి కదా, అన్నీ పోయినాయి. ఆ టెంట్లో కూర్చున్నాడు 10 నిమిషాల్లో పాపము అన్నీ పోయినాయి. కాబట్టి ఆయనకి ఉన్న సమస్తం అంతా కూడా పోయింది. అయినప్పటికీ కూడా ఆయన ఏమంటా ఉన్నాడు, యెహోవా ఇచ్చెను కదా. సో ఎంతగా అంతేకాదు చూడండి, అంతేకాదు మరి ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఆయన ఆరోగ్యం కూడా పోయిందా లేదా, ఆరోగ్యం కూడా నశించిపోయింది. అయినప్పటికీ కూడా ఆయన సహించుకుంటా వచ్చినాడు, దేవుని కొరకే నిలబడతా వచ్చినాడు. ఎక్కడ కూడా చూడండి ఆయన గురించి ఏమని రాయబడతా వచ్చిందంటే, మొదటి అధ్యాయం 1వ వచనంలో అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు కదా. ఇది ఆయన జీవితము. ఇటువంటి జీవితం ఆయన కష్ట జీవితాల్లో కూడా జీవిస్తూ వచ్చినాడు కదా. భార్య అంటా వచ్చింది, ఆయన్ని శపించింది. ఆయన శపించడం మాత్రమే కాదు, నువ్వు కూడా ఏం చేయమనింది, దేవుణ్ణి దూషించి నువ్వు కూడా పోయి సావుపో అనింది కదా. అసలు ఎంత అంటే అన్ని సంవత్సరాలు అంటే వాళ్ళకేం చూడండి, వాళ్ళ కంటిన్యూటీ చూడండి. అప్పటికే 7 కుమారులు 3 కుమార్తెలు ఉన్నారు. అంటే దే హ్యావ్ ఎ లాంగ్ రిలేషన్షిప్. వాళ్ళు చాలా కాలం నుంచి భార్యాభర్తలుగానే ఉంటా వచ్చినారు. అయినప్పటికీ కూడా ఆయన శ్రమను చూసి ఆమెనే అంతగా దూషించి, ఆయన్ని శపించి, దేవుణ్ణి నువ్వు కూడా దూషించి పోయి సావాలిందంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితిలో యోబు ఉన్నాడు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. కానీ అటువంటి పరిస్థితిలో కూడా ఆయన సహించుకుంటూ వచ్చినాడు. తర్వాత ఇంకా వచ్చినారు, ఎవరు వచ్చినారు, తన స్నేహితులు వచ్చినారు. స్నేహితులు వచ్చి ఏం చేస్తూ వచ్చినారంటే ఆయన్నే జడ్జ్ చేస్తూ వచ్చినారు, ఆయనకి తీర్పు తీరుస్తూ వచ్చినారు. నువ్వు పలానా పని చేస్తూ వచ్చినావేమో, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ వచ్చినావేమో, అందును బట్టి నీకు ఇదంతా వస్తూ వచ్చిందేమో. కానీ ఎక్కడా కూడా ఆయన తన యొక్క క్యారెక్టర్ని కానీ దేవుని కొరకు తీసుకున్నటువంటి స్టాండ్ ఎక్కడా కూడా ఆయన తప్పిపోయినటువంటి వాడిగా లేడు. అంతము వరకు సహించుకుంటూ వచ్చినాడు. అందును బట్టి ఆయన ఎంతగా మనం గమనించినట్లయితే చివరి అధ్యాయంలో ఆయన అంతగా ఆశీర్వదించబడుతూ వచ్చినాడు కదా. చూడండి, యోబు విషయంలో అదే జరుగుతూ వచ్చింది. ఆయనకి ఏం కలుగుతూ వచ్చినాయంట, చూడండి 16వ వచనం, 42వ అధ్యాయం 16వ వచనం. అటు తర్వాత 140 సంవత్సరములు బ్రతికి తన కుమారులను 4 తరముల వరకు చూడండి 4 తరాలు చూసినాడంట. నాకు తెలిసి దట్ ఈస్ ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ అనుకుంటా నేనైతే. ఇవన్నీ పక్కన పెట్టి దట్ ఈస్ ద గ్రేటెస్ట్. ఆయన ఎంత దారుణమైనటువంటి ఆరోగ్యం ఎంతగా క్షీణించిపోతా వచ్చిందంటే అంత పరిస్థితుల్లోంచి ఆయన ఎట్లా జీవించినాడంట, 140 సంవత్సరాలు జీవించి 4 తరాలు చూస్తూ వచ్చినాడు. ఒక తరం కూడా కాదు, 4 కదా, 4 తరాలు చూసి అంతగా ఆశీర్వదించబడతా వచ్చినాడు. ఎందును బట్టి అంటే అంతం వరకు ఏం చేస్తూ వచ్చినాడు, యోబు సహించుకున్నాడు, ఓర్పు కలిగి జీవిస్తూ వచ్చినాడు. అందుకే యాకోబు భక్తుడు అదే జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు ఇక్కడ. కాబట్టి మనం కూడా యోబు వలె ఉండాలి, యోబు వలె అంతం వరకు సహించుకునేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి
అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. చూడండి 7వ వచనం, 5వ అధ్యాయం, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. ప్రభు రాక సమీపించుచున్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరచుకునుడి. చాలు. అదే విధంగా 10వ వచనం, నా సహోదరులారా, ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకున్నారు. కాబట్టి అందుకే చెప్తా ఉంటున్నాడు, ఎవరిని మాదిరిగా పెట్టుకోవాలంట మనము ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను, అదే విధంగా శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా ఉన్నటువంటి వారిని. అది ఎందుకు పెట్టుకోవాలంట? ప్రభు రాకడ వరకు మనం ఏం చేయాలంట? ఓపిక కలిగి ఉండాలంట. ఎట్లా ఉండాలంట ఓపిక కలిగి? వ్యవసాయం చేసేటువంటి వాడు ఏ విధంగా విత్తిన తర్వాత ఫలం కొరకు లేకపోతే వాన కొరకు ఎదురు చూస్తుంటాడు కదా, అట్లా ఓపిక కలిగి మనం ఉండాలంట. పాపం వ్యవసాయం చేసేటువంటి రైతు ఏం చేస్తాడు? పంట వేసి దేనికోసం ఎదురు చూస్తుంటాడు? ఎప్పుడు వర్షం పడుతుందా అని. ఎంత ఓపికతో ఎదురు చూస్తాడు కదా పాపం. రైతులకు అర్థమవుతుంది ఆ పరిస్థితి. కాబట్టి ఓపికగా ఎదురు చూస్తాడు, ఎప్పుడు వర్షం పడుతుందా, ఎప్పుడు వర్షం పడుతుందా, రాత్రింబగలు దానికోసం కాచుకుంటాడు. కాబట్టి మనం కూడా అట్లా ఉండాలి, ఓపిక కలిగి జీవించాలి, ఓర్పు కలిగి జీవించాలి. చూడండి 9వ వచనం, 5వ అధ్యాయం 9వ వచనం. తీర్పు పొందకుండా నిమిత్తము మనం ఏం చేయాలంట? సనుక్కోకూడదు కదా. పరిస్థితులు రోంత తారుమారు అయితే చాలు కదా, మనం ఏం చేస్తాం? ఇమ్మీడియట్గా సనుక్కుంటాం. అనేక మార్లు మనం ఇస్రాయల్ గురించి మాట్లాడుకుంటాం, కానీ మనం వీఆర్ రెసెంబ్లెన్స్ టు దెమ్ ఆల్వేస్. ఇస్రాయల్ కూడా అడవుల్లో అదే చేస్తూ వచ్చినారు. ఏం చేసినారు? దేవుడు అంతగా వాళ్ళని ఏం చేసినాడు? రక్షించినాడా లేదా? ఐగుప్తులో వాళ్ళు కఠినమైనటువంటి వెట్టి పనులు చేసుకుంటా నిట్టూర్పులు ఇచ్చినారంట, మూలిగినారంట. వాళ్ళకి ఏడుపు కూడా రావట్లేదు, మూలుగుతూ ఉన్నారు. అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళని దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు అంటే బయటికి తీసుకొస్తూ వచ్చినాడు. అద్భుత రీతిలో బయటికి తీసుకొచ్చినాడు. అనేకమైనటువంటి అద్భుతాలు ఐగుప్తులో ఫరో మధ్యన చేసి వాళ్ళని బయటికి తీసుకొచ్చి ఎర్ర సముద్రంని పాయలుగా చేసి వారిని బయటికి తీసుకొస్తే వాళ్ళు ఏం చేస్తూ ఉంటున్నారు? దేనికోసం? అది నీళ్ళ కోసము, మాంసం కోసము, కాయగూరల కోసము కదా, వీటి కోసం సనుగుతూ ఉంటుంది. వెరీ సింపుల్ థింగ్స్ ఇన్ ద లైఫ్ కదా. మనం కూడా అనేక మార్లు ఏం చేస్తూ ఉంటామంటే వెరీ సింపుల్ థింగ్స్, బేసిక్ థింగ్స్ లేకపోతే సింపుల్ థింగ్స్ కోసము మనం ఏం చేస్తూ ఉంటామంటే సహించుకోలేం, సనుక్కుంటా వస్తాం, కొనుక్కుంటా వస్తాం. ప్రభువా నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నీ కాకపోతే ఇంకెవరికి జరుగుతుంది? క్రీస్తుతో కూడా శ్రమానుభవం అనుభవించాలన్నప్పుడు నీ కాకుండా ఇంకెవరికి జరుగుతుంది? కదా. అనేక మార్లు వి రైజ్ దట్ క్వశ్చన్, వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్ టు మీ ఓన్లీ? ఇట్ విల్ హ్యాపెన్ టు యూ ఓన్లీ. దట్ ఈస్ వాట్ బైబిల్ ఈస్ సేయింగ్. బైబిల్ అదే చెప్తోంది. ఈ దినాల్లో ఏమైపోతుందంటే, అందుకే మీరు చూడండి మార్కు సువార్త 13వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త 10వ అధ్యాయం చదవండి. యేసుక్రీస్తు ప్రభువు చాలా క్లియర్గా చెప్తా ఉంటున్నాడు, అబద్ధ బోధకులు వస్తారు, దే విల్ బీ అమాంగ్ యువర్ మిడిల్స్, మీ మధ్యలోనే ఉంటారు. అనేకమైనటువంటి ఈ దినాల్లో మనం సగం మోసం పోతా ఉంటున్నాం అన్నాం. దేర్ హ్యాస్ బీన్ ఎ ప్రాస్పరిటీ గాస్పల్ ఎవ్రీవేర్. బైబిల్ ఎక్కడా కూడా ఇటువంటి వస్తాయని చెప్పలేదండి. అందుకే అంకుల్ ఇప్పుడు చెప్తా ఉంటాడు, వీ హ్యావ్ టు సీ ఆల్వేస్ డిఫరెన్స్. దేర్ ఆర్ ఆల్వేస్ టూ థింగ్స్ కదా. ఆత్మ సంబంధమైనటువంటి వెలుగు ఉంది, ఆత్మ సంబంధమైనటువంటి అంధకారం ఉంది,
లోక సంబంధమైనటువంటి మనం ఎప్పుడు కూడా ఆల్వేస్ మనం ఏం చేస్తూ ఉంటామంటే ఈ మధ్యలో తేడాలను తెలుసుకోలేక వాళ్ళు కూడా చెప్పక మనల్ని ఏం చేస్తూ ఉంటున్నారు, తప్పుదోవలోనికి నడిపిస్తూ ఉంటారు. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ డేస్. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దానిని బట్టే మన జీవితాల్లో ఏమైపోతా వస్తుందంటే ఆ కొనుక్కోవడం ఇంకా ఎక్కువైపోతా ఉంది. కాబట్టి మనం అంతం వరకు మనం సహించుకున్నప్పుడే మనం రక్షించబడేటువంటి వారంగా ఉంటూ వస్తాం. భక్తులు ఆ విధంగా జీవిస్తూ వచ్చినారు, అంతం వరకు సహించుకుంటా వచ్చినారు, ఓర్చుకుంటా వచ్చినారు. చూడండి, ఇంకొక భక్తుడు కూడా చెప్తా వచ్చినాడు అంతం వరకు సహించుకోవాలని. ఈ మాటలు మనం చూసుకొని మనం ముగించుకుంటూ వద్దాం. చూడండి, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. సహించిన వారమైతే చూడండి, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము, ఆయన్ను ఎరగమంటే మనలను ఆయన. అది సహించిన వారమైతే మనం ఏం చేస్తామంట, ఆయనతో కూడా ఏళ్తాం. మనం ఆయనతో కూడా ఏలాలి. మనం ఆ రక్షణని సంపూర్ణంగా అనుభవించాలి, పరిపూర్ణంగా పొందుకోవాలి అంటే మనం ఏం చేయాలంటే అంతం వరకు సహించుకోవాలి, ఓర్పు ఉండాల కదా. కాబట్టి ఇక్కడ కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తా. చూడండి, అపోస్తలుడైనటువంటి పౌలు, మనం పైన ఉన్నటువంటి వచనాలు చదివితే సరిపోతుంది. అంటే చూడండి, మొదటి వచనం నుంచి చూడండి, మనం ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం, మనల్ని మనం స్టెప్ తీసుకుంటే సరిపోదు కదా. మనం సహించుకోవాలి, మనం ఓర్చుకోవాలంటే అస్సలు కుదరదు. ఎందుకు, మనకు ఆల్వేస్ ముళ్ళు ఉంటుంది. యోబుకు ఒక ముళ్ళు ఉండింది. ఎవరు కదా. అట్లా రెసిప్రోకేట్, భార్యలకి భర్తలు ఉంటారు ముళ్ళులుగా కదా. కొన్నిసార్లు ఎవరు ఉంటారు, పిల్లలు, అత్తలు, దేర్ ఈస్ ఆల్వేస్ లైక్ దిస్. అదే మనం ఇంట్లో వచ్చిన ఇంత కూడా కదా, లేకపోతే నేను. సో ఇవన్నీ ఉంటాయి కదా. కాబట్టి మనం డెసిషన్ తీసుకుంటే అవ్వదు. ఏంది, బలవంతులంగా ఉండాలి, లేకపోతే ఓర్పుగా ఉండాలంటే కుదరదు. ఎక్కడ మనం బలవంతులం అవ్వాలంట, క్రీస్తు యేసునందున్న. అది మనము ఎప్పుడు సహించుకోగలుగుతాము, ఎట్లా సహించుకోగలుగుతామంటే క్రీస్తు యేసునందున్నటువంటి కృప చేతనే మనం బలవంతులమై మనం ఏం చేయగలుగుతాం, మనం సహించుకుంటాం. ఇది ఓవర్ నైట్ తీసుకునేటువంటి డెసిషన్ కాదు కదా. తర్వాత చూడండి, 2వ వచనం. చూడండి, 2వ వచనంలో మనం గమనించినట్లయితే, నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినున్న సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు. తిమోతికి రాస్తా చెప్తా ఉన్నటువంటి విషయాలు ఇవి పౌలు చెప్తా ఉంటున్నాడు కదా. సాక్షులుగా ఉండాలంట కదా. మనం ఈ దినాల్లో చేయవలసినటువంటి పని అదే. మనం ఎక్కడున్నప్పటికీ కూడా, మనం ఇంట్లో ఉన్నా, మనం పని చేస్తూ ఉంటున్నా, మనం ఎక్కడ ఉన్నా కూడా మనం ఏం చేయాలంటే ఎవరికి సాక్షులంగా ఉండాలి, దేవునికి సాక్షులంగా ఉండాలి. కాబట్టి మనం సాక్షులంగా ఉండాలి. అంతేకాదు చూడండి, 3వ వచనం, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా ఏం చేయాలంట. అది ఇక్కడ 3 క్యారెక్టర్స్ని చెప్పినాడు, 3 చెప్పినాడు అపోస్తలుడైనటువంటి పౌలు. తర్వాత 4వ వచనం, తను దండులో చేర్చుకున్న వారిని సంతోషపెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. మరియు చెట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫలములలో పాలు పుచ్చుకొనవలసిన వాడు. నేను చెప్పు మాటలు ఆలోచించుకును, అన్ని విషయముల యందు ప్రభువు నీకు వివేకం అనుగ్రహించు. చాలు. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే 3 వ్యక్తుల గురించి మనం ఇక్కడ ఇంటా వస్తా ఉంటున్నాం. మొదటి వ్యక్తి ఎవరు, సైనికుడు కదా. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా ఏం చేయాలంట మనము. అది క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె మనం ఉండాలంట కదా. సైనికుడు ఎట్లుంటాడు, ప్రతి సైనికుడికి ఒక కమాండింగ్ ఆఫీసర్ ఉంటాడు తెలుసా. అండ్ దే విల్ హ్యావ్ వెరీ స్ట్రిక్ట్ లైఫ్. కమాండింగ్ ఆఫీసర్ ఏం చెప్తే అదే కదా. పోయి దూకమంటే దూకాలంతే
దట్ ఈస్ దేర్ రూల్. మీరు చూడండి, వాళ్ళు చాలా మిలిటరీ వాళ్ళు, అంటే ఈ ఆర్మీ పీపుల్, దే విల్ రెస్పెక్ట్ దేర్ కమాండింగ్ ఆఫీసర్ వెరీ మచ్. వాడు వెళ్ళి దూకమంటే దూకుతాడు వాడు కదా. కాబట్టి అట్లా ఉండాలంట. సో మన కమాండింగ్ ఆఫీసర్ ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి ఆయన చెప్పింది చెప్పినట్టు చేయాలంటే మన జీవితాల్లో, ఇంకా వేరే మాటే ఉండకూడదు. దేర్ షుడెంట్ బి ఎనీ క్వశ్చన్ మార్క్స్, దేర్ షుడెంట్ బి ఎనీ ఎక్స్క్లమేటరీ మార్క్స్. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పింది చెప్పినట్టుగా చేసేటువంటి వారంగా మన జీవితంలో సైనికుడు ఏ విధంగా అయితే ఉంటాడో, కాబట్టి క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె మనం కూడా ఆయనతో కూడా శ్రమను అనుభవించేటువంటి వారంగా ఉంటున్నాం. మనం ఎట్లా అనుభవించగలుగుతామంటే ఆయన చెప్పింది చేసింటే. అర్థమైందా? ఆ విధంగా చేయకుండా మనం ఏ సైనికుడు ఎట్లుంటాడంట? 4వ వచనం, ఈ జీవన వ్యాపారముల్లో, అది జీవన వ్యాపారాల్లో చిక్కుకోడు సైనికుడు ఎప్పుడు కదా. మనం ఎప్పుడు కూడా ఏడ చిక్కుంటాం? అదే. కాబట్టి తన కమాండింగ్ ఆఫీసర్ చెప్పినది తప్పక, లేకపోతే దేశాన్ని రక్షించేటువంటి బాధ్యత తప్పక వేరేది ఏది కూడా ఆలోచించు. దట్ ఈస్ అ సోల్జర్, దట్ ఈస్ రియల్ సోల్జర్. కాబట్టి మనం కూడా అట్లా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు కొరకై మనం ఆ విధంగా జీవించాలి, ఆయనతో పాటు శ్రమలను ఆ విధంగా అనుభవించాలి అనేటువంటి విషయం ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ వచ్చింది కదా. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో 6వ అధ్యాయంలో సైనికుడు ఏ విధంగా ఉండాలి, ఏమేమి ధరించాలి అనేటువంటి విషయాలు చెప్తా వచ్చినాడు కదా. ఏమేమి ధరించాలంట చూడండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, సత్యం అనేటువంటి దట్టి, తర్వాత నీతి అనేటువంటి, అదేవిధంగా జోడు తొడుక్కొని, అదేవిధంగా విశ్వాసం అనేటువంటి డాలు, రక్షణ అయినటువంటి శిరస్త్రాణము, ఇవన్నీ మనం ధరించుకోవాలి. ఎప్పుడైతే ఇవన్నీ మనం ధరించుకుంటామో అప్పుడే మనం ఎట్లుంటాం? రియల్ సోల్జర్గా ఉంటాం. అప్పుడే మనం ఏం చేయగలుగుతాం? ఆయనతో పాటు శ్రమని అనుభవించేటువంటి వారంగా ఉంటూ వస్తాం. అప్పుడే మనం ఆయన చెప్పింది చేయగలిగేటువంటి వారంగా ఉంటూ వస్తాం. సగం మనం దీంట్లో ఫెయిల్యూర్ అవుతాం కదా. కాబట్టి చాలాసార్లు మనము విల్ టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్, ఎవ్రీథింగ్ విల్ టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్ కదా. మనం ఆరాధనలో కూడా అదే చూస్తూ వచ్చినాం. యేసుక్రీస్తు ప్రభు వారిని చాలా తక్కువగా చూస్తూ ఉంటాం అనేక మార్లు కదా. వాళ్ళు అట్లా చూడలే. వాళ్ళకి ఆయన ఎట్లా ఉంటా వచ్చినాడంటే హీ ఈజ్ సంథింగ్ మోర్. వాళ్ళ మధ్యలో అద్భుత ఆశ్చర్యకార్యాలు జరిగించినాడు, అవన్నీ చేస్తూ వచ్చినాడు. అందుని బట్టే వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంటే యేసుక్రీస్తు ప్రభువాన్ని ఎంతగానో గణపరుస్తూ వచ్చినారు. కాబట్టి మనం కూడా మన జీవితాల్లో మనం ఆయన గణపరిచేటువంటి వారంగా, ఆయన తక్కువగా చూడకూడదు. యూ హ్యావ్ టు టేక్ ఇట్ సీరియస్లీ కదా. కాబట్టి సైనికుడు ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా మనము ఇవన్నీ ధరించుకొని మనం ఆయన కోసం శ్రమల్ని అనుభవించేటువంటి వారంగా మనం ఉంటురావాలి. అంతేకాదు ఈ జీవన వ్యాపారాల్లో ఏమీ లేదు. ఇవన్నీ ఒకనాడు నశించిపోయేటువంటివే, ఇవన్నీ వ్యర్థమైనటువంటి వాటివే ఇవన్నీ కూడా. కాబట్టి మన తలంపులు లేకపోతే మన దృష్టి అంతా ఎప్పుడు కూడా పైన ఉన్నటువంటి వాటి మీదనే ఉండాలి. ఏ విధంగా సైనికుడు తన యొక్క బాధ్యతని ఏ విధంగా కలిగి ఉంటాడో ఆ విధంగా మనం కూడా ఉండాలి కదా. అంతేకాదు మనం గమనించినట్లయితే మరియు 5వ వచనం, కాబట్టి అథ్లెట్. రెండోది ఎవరు? అథ్లీట్ కదా. ఏ ప్లేయర్ అయినా ఎత్తుకోండి, ప్రతి గేమ్కి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, అవునా కదా. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరితే ఏం చేస్తారు? ఎత్తి బయట తోస్తారు అంతే. కాబట్టి యూ హ్యావ్ టు ఫాలో సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకున్నటువంటి మనకు కూడా దేర్ ఆర్ సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కదా. ఎక్కడున్నాయి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్? దేవుని వాక్యంలో ఉన్నాయి, బైబిల్లో ఉన్నాయి.
కదా. మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేటువంటిది చాలా క్లియర్గా రాసింది కదా. సో మనం వాటిని ఫాలో అవుతూ ఉండాలి. మనల్ని వాటిని ఫాలో అయ్యి వాటి ప్రకారంగా నడుచుకొని వాటి ప్రకారంగా జీవించేటువంటి వారంగా ఉండాలి. ఆ విధంగా జీవించినప్పుడే మనం ఏమవుతాం, మనకేమొస్తుందంట, అది కిరీటం వస్తుంది కదా, లేకపోతే ఏం రాదు. తర్వాత చూడండి, మూడో వ్యక్తి ఎవరంట, పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫలముల్లో పాలు పుచ్చుకొనవలసిన వాడు. నేను చెప్పు మాటలు ఆలోచించుకును, అన్ని విషయములు యందు ప్రభువు నీకు. కాబట్టి మనం మూడవదిగా మనం గౌరవించినట్లయితే వ్యవసాయకుడు కదా. వ్యవసాయకుడు ఏం చేస్తాడంటే మొదట ఫలముల్లో కాబట్టి పంట వేస్తాడు. పంట వేసి దేనికోసం ఎదురు చూస్తూ ఉంటాడు, ఫలం వస్తుంది కదా. ఫలం రావాలంటే ఏం చేయాలంట, యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి 10 వచనాలు చదవండి, అర్థమైపోతుంది. 2వ వచనంలో కత్తిరించబడాలి. వీ హ్యావ్ టు బి ప్రూన్డ్. మనలో ఏదైతే చెడు అనేటువంటిది ఉందో అది లేకపోతే కత్తిరించబడకపోతే మన జీవితాల్లో ఏం రావు, ఫలం రాదు. కాబట్టి వీ హ్యావ్ టు బి ప్రూన్డ్. మనల్ని ప్రూవ్ చేయడానికే మనకేమొస్తాయి, అది కదా. ఇప్పుడు మనల్ని కత్తెరతో కట్ చేసి ఏమొస్తుంది, నొప్పి వస్తుంది కదా. కాబట్టి మనలో ఉన్నటువంటి చెడు పోవాలంటే, మనలో ఉన్నటువంటి చెడు కత్తిరించబడాలి అంటే మన జీవితంలో కొన్ని శ్రమలు వస్తాయి. ఆ శ్రమలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, సహించుకొని ఉండాలి, ఓపికగా కలిగి ఉండాలి. ఆ విధంగా ఓపికగా ఉన్నప్పుడే మనం ఏం చేయగలుగుతామంటే ఫలాలని మనం చూసేటువంటి వారంగా ఉంటూ వస్తాం, ఫలాలను పొందుకునేటువంటి వారంగా ఉంటూ వస్తాం. లేకపోతే మన జీవితంలో ఫలం అనేటువంటిదే ఉండదు కదా. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఒక చెట్టును చూసినాడు కదా, ఏమున్నాయి దానికి, అన్నీ బాగున్నాయి, పచ్చగా ఉన్నాయి ఆకులు కదా, కానీ ఏం లేదు. అది ఎందుకు, కత్తిరించబడలే. కాబట్టి మనం ఎక్కడ కత్తిరించబడాలో అక్కడ కత్తిరించబడతా ఉండాలి. లేకపోతే మన జీవితాల్లో ఈ ఫలం అనేటువంటిది మనం పొందుకునేటువంటి వారంగా మనం ఉండం. కాబట్టి ఆ విధంగా చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే 3 వ్యక్తుల్ని మనం చూస్తూ వచ్చినాం. 10వ వచనం, 2వ అధ్యాయం 10వ వచనం. చూడండి 9వ వచనం, నేను నేరస్తుడనై ఉన్నట్టు ఈ మాటలు రాసేటప్పుడు అపోస్తుడైనటువంటి పౌలు ఎక్కడున్నాడు, చెరసాల్లో ఉన్నాడు. సంఖ్యలతో బంధింపబడి చాలా దారుణమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. కానీ ఏమంటా ఉన్నాడంటే చూడండి, నేను బంధింపబడినా కానీ ఏం బంధింపబడలేదంట, అది కాబట్టి వాళ్ళు ఆ విధంగా జీవిస్తూ వచ్చినారు, ఆ భక్తులు ఆ విధంగా జీవిస్తూ వచ్చినారు. అందుకే మనం చూస్తాం, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అపోస్తుడైనటువంటి పౌలు పొందినటువంటి శ్రమలన్నీ కూడా లిస్ట్ రాయబడ్డాయి. నాకు తెలిసి మనం దాంట్లో 1-2 కూడా పొందినాం. కానీ వాళ్ళు అంతం వరకు సహించుకొని జీవిస్తూ వచ్చినారు. అందును బట్టి వాళ్ళ జీవితాల్లో ఏముంటా వచ్చిందంటే వాళ్ళు, అందుకే అపోస్తుడైనటువంటి పౌలు ఏమని చెప్తా వచ్చినాడు చూడండి, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. చూడండి, అందుకే ఇటువంటి మాట చెప్పగలుగుతా వచ్చినాడు. ఎందుని బట్టి అంటే అంతం వరకు సహించుకుంటా వచ్చినాడు. అందుబట్టి మంచి పోరాటం నేను పోరాడుతూ వచ్చినాను కదా, నా పరుగును నేను కడముట్టించుకుంటా వచ్చినాను. కాబట్టి ఇట్ ఈస్ నౌ యూ హ్యావ్ టు డూ ద వెరీ సేమ్ థింగ్, యూ హ్యావ్ టు బేర్ దట్ టార్చ్. కాబట్టి మనం కూడా ఆ విధంగా జీవించాలి. అదే అంకుల్ చెప్తా వచ్చింది, ఇంకా ఎంతకాలం మనం సరిదిద్దుకొని ఇంకెప్పుడు శ్రమలు పడేది దేవుని కొరకు కదా. సో వీ హ్యావ్ టు దేవుని కొరకు శ్రమలు పడేటువంటి ఆ శ్రమ అనుభవంలో పాలు పొందేటువంటి వారంగా మనం ఉంటున్నాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయంలో మనం చదువుకున్నప్పుడు కూడా అదే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆ శ్రమలు పొందుతూ వచ్చినాడు కదా.
అందుకే ఆయన చెప్తా వచ్చాడు, ఆయన తన ఎదుట ఉంచబడినటువంటి ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను ఏం చేసినాడంట. అది మనం కూడా మన జీవితాల్లో ఏం చేయాలంటే, మనం సహించుకోవడము లేకపోతే ఓర్పును నేర్చుకోవాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే సిలువను ఎత్తుకోవాలి. ఎట్టెత్తుకోవాలి? తన్ను తాను ఉపేక్షించుకొని సిలువను ఎత్తుకొని ఎవరిని వెంబడించాలా? అది మన జీవితాల్లో మనం ఫస్ట్ మనం సహించడము ఓర్పు నేర్చుకోవాలంటే మనల్ని మనం ఉపేక్షించుకోవాలి. మనల్ని మనం ఉపేక్షించుకున్నప్పుడే మనం ఆ విధంగా ఉంటాం. రెండవదిగా మనం గమనించినట్లయితే మనము సహనాన్ని ఓర్పును ఎప్పుడు నేర్చుకుంటూ వస్తామంటే ఎప్పుడైతే దేవునికి ఇంపార్టెన్స్ ఇవ్వగలుగుతూ వస్తామో మన జీవితాల్లో, అప్పుడు అందుకే అపోస్తుడైనటువంటి పౌలు ఏమంటాడంటే యేసుక్రీస్తు ప్రభువారిని గురించినటువంటి జ్ఞానం కోసం ఏం చేసినాడంట, సమస్తమును అది మిగతాదంతా పెంట నాకు యేసుక్రీస్తు ప్రభువారే, హీఈస్ ద మెయిన్ థింగ్, హీఈస్ మై కంప్లీట్ ప్రయారిటీ. కాబట్టి ఎప్పుడైతే మనం ఆ విధంగా జీవించగలుగుతూ వస్తామో అప్పుడే మనం సహనంతో ఓర్పుతో మనం ఉంటా వస్తాం. ఎప్పుడైతే మనం ఆ విధంగా ఉంటామో మనం ఏం చేస్తాం, ఆయనతో కూడా ఏళ్తాం. కాబట్టి ఆ నిత్య జీవంలో ఆయనతో కూడా ఏళ్తాము. అంతేకాదు అంతం వరకు సహించినటువంటి వాడు ఏమవుతాడు, రక్షించబడతాడు కదా. రక్షించబడి పిల్లలమైతే సరిపోలేదు, యేసుక్రీస్తు ప్రభు వారితో శ్రమపడి ఆయన తోడి వారసులం అవ్వాలి మనం. అది దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. కాబట్టి ఆ విధంగా ఉన్నట్లు దేవుడు మనకు సహాయం చేయను కాక.